హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నువ్వుల చిక్కీల గురించి చూద్దాం. పావు కేజీ బెల్లాన్ని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం నువ్వులను వేయించుకుందాం. 2 కప్పులు తీసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఇలా కరిగిపోయే విధంగా వేయించుకోవాలి. నోట్లో వేస్తే మనకు కరకరలాడేటట్టు. చూడండి, ఇలా వేగిన తర్వాత వాటిని మనం గిన్నెలో చల్లార్చుకోవాలి. ఇప్పుడు బెల్లం కొంచెం కరిగింది చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటిదంటే వడపోసుకోవాలి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మనకు బయటికి వస్తుంది. చూడండి డస్ట్ ఎలా మనకు కనిపిస్తుందో. టను సిమ్లో పెట్టుకొని పాకాన్ని తయారు చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది పాకం వచ్చే వరకు. కొంచెం గట్టి పాకం రావాలండి. చూడండి పాకం ఎంత బాగా వస్తుందో. ఒకసారి టెస్ట్ చేసుకుందాం పాకం వచ్చిందా లేదా అని. కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసుకోవాలి. కొంచెమే వచ్చింది చూడండి, ఇంకా పాకం రావాలి. ఇంకా కొద్దిసేపు మనం స్టవ్ పైనే పెట్టుకొని కలుపుకుందాము. ఇంకొక 5 మినిట్స్ తర్వాత వస్తుంది. చూడండి చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు యాలకుల పౌడర్ కొంచెం వేసుకోవాలి టేస్టీ కొరకు. అంతా కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వులను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ముందుగానే మనం ఒక ప్లేట్లోకి కవర్ తీసుకొని ఆ కవర్ పైన కొంచెం నెయ్యి వేసుకొని రాసి ఆ తర్వాత మనం ఈ లిక్విడ్ను అందులో వేసేయాలి. కొంచెం వేడిగా ఉండగానే వేసేసుకోవాలి. ఇలా మనం సాఫ్ట్గా చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఘాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని, అంటే మనకు పీసెస్ కావాలి కదండి, పీసెస్ లాగా తయారు చేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకొని మనం కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. కాసేపటి తర్వాత చూడండి ఎంత బాగా ఉంటాయో. నువ్వుల చిక్కీలు భలే టేస్టీగా ఉంటాయి.